రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని అన్నారు మంత్రి నారాయణ. అన్నదాతల త్యాగ ఫలితమే అమరావతి నిర్మాణమని అన్నారు. అయితే కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, దాని గురించి రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దని మంత్రి స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణం అంటే కేవలం మౌలిక వసతులు మాత్రమే కాదన్నారు మంత్రి నారాయణ. జనాభా రావాలన్నా, యువతకు ఉద్యోగాలు కావాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు జరగాలన్నారు. రైతుల భూముల ధరలు నిలవాలన్నా, ధరలు పెరగాలన్నా పరిశ్రమల ఏర్పాటు ముఖ్యమన్నారు. అమరావతిలో కాలుష్యభరితమైన పరిశ్రమలు కాకుండా స్మార్ట్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి తెలిపారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు కోసం విదేశీ పెట్టుబడిదారులు అమరావతికి రావాల్సి ఉంటుందని, అందుకోసమే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండేలా ఎయిర్పోర్టు నిర్మాణం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు 5,000 ఎకరాల భూమి అవసరమన్నారు. అయితే దీనికోసం భూసేకరణ చేయాలా, ల్యాండ్ పూలింగ్ చేయాలా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇప్పటికే అమరావతిలో 64,000 కోట్ల పనులకు పరిపాలన ఆమోదం లభించిందని, చాలా వరకు టెండర్లు పూర్తయి పనులు కూడా ప్రారంభమయ్యాయన్నారు మంత్రి నారాయణ. ఇక్కడ జరగబోయేది సుమారుగా 64,000 కోట్ల రూపాయల వర్క్స్. ఆల్రెడీ అథారిటీ క్యాబినెట్ 64,000 కోట్లకు పర్మిషన్ ఇచ్చేసింది. ఇంకా కొన్ని టెండర్లు పిలవాలా, ఆ టెండర్లు కూడా ఈ నెలాఖరు లోపల అయిపోతున్నాయి. ఇది ఒక టాప్ సిటీ, ప్రపంచంలో ఉన్న టాప్ సిటీలో ఒకటి అవుతుంది. అయితే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే అంటే రోడ్లు, డ్రైన్స్, పార్కులు ఇవన్నీ చేసినంత మాత్రాన ఈ యొక్క భూమిలో నిలవాలంటే, ఈ భూమిలో నిలవాలంటే హైదరాబాద్ ఈరోజు ఏ విధంగా తక్కువ రేటు ఉన్నది, రేటు ఎక్కువ వచ్చి నిలిచిందో ఆ విధంగా నిలవాలంటే ఇక్కడికి జనాభా రావాలి. జనాభా రావాలంటే అనేక స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్ రాకుండా రాదు. వీటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు ఎవ్వరు కూడా ఎటువంటి అపోహలు వద్దు. అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఏడాదిలోగా అధికారుల నివాస భవనాలు పూర్తి చేస్తామని, ఏడాదిన్నరలోగా ట్రంక్ రోడ్లు, 2.5 ఏళ్లలో లేఅవుట్ రోడ్లు, 3 ఏళ్లలో ఐకానిక్ భవనాల నిర్మాణాలు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ మరోసారి స్పష్టం చేశారు.